గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. కృష్ణానది తీరాన ఉన్న కృష్ణాపురం అనే ఒక పచ్చని పల్లెటూరు. కృష్ణాపురం గ్రామంలో రామయ్యది చిన్న కిరాణా వ్యాపారం. పైకి సామాన్యుడిలా కనిపించినా అతనికి వ్యాపారం మెలకువలు ఎక్కువ. 10 ఏళ్లుగా పైసా పైసా కూడబెట్టి ఆ డబ్బుతో ఎవరికీ తెలియకుండా ఏకంగా 1000 బంగారు నాణేలు సంపాదించాడు. వాటిని తన పూరి గుడిసెలో ఒక మూల గుట్టుగా దాచుకున్నాడు. ఒకరోజు రామయ్యకు వ్యాపారం నిమిత్తం సరుకుల కోసం సుదూరంగా ఉన్న బొంబాయి నగరానికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. రాత్రి 8 గంటలు. కిరోసిన్ దీపం వెలుగులో రామయ్య, సీతమ్మ ఒక పెద్ద మట్టిజాడి ముందు కూర్చుని తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మీరు వ్యాపారం కోసం బొంబాయి వెళ్ళిపోతే ఇక్కడ నేనొక్కదాన్నే ఈ ఇంట్లో ఎలా ఉండాలండి? పైగా మన దగ్గర ఉన్న 1000 బంగారు కాసులే. వాటిని ఈ పెంకుటింట్లో వదిలి వెళ్లడం నాకు చాలా భయంగా ఉంది. ఊర్లో దొంగల భయం ఎక్కువైంది. పిచ్చిదానా, నేను ఆ బంగారాన్ని గుడిసెలో వదిలి వెళ్తానా? అలాగని ఆ మూట పట్టుకుని బొంబాయి వెళితే ఎవరైనా జేబు దొంగలు కొట్టేయొచ్చు. అందుకే ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను. ఏంటా ఉపాయం? ఇదిగో సీత, ఈ పెద్ద మట్టి జాడీ తీసుకున్నాను. ఈ అడుగున మన 1000 బంగారు నాణేలు పోసేస్తాను. దాని మీద నువ్వు వారం క్రితం ఎండబెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని నిండుగా పోసి గట్టిగా మూత కట్టేస్తాను. ఈ జాడీని తీసుకెళ్లి నా స్నేహితుడు పెద్ద వర్తకుడు సోమయ్య గారింట్లో దాచిపెడతాను. సోమయ్య గారేమైనా తక్కువోడా? ఆయన కన్ను పడితే మన బంగారం గోవిందా. నువ్వు అస్సలు కంగారు పడకు. ఆయన దగ్గర 100 కొద్దీ సరుకుల బస్తాలు, జాడీలు గోదాంలో ఉంటాయి. ఒక మూలన నా ఉసిరికాయల జాడీ పెట్టుకుంటాను. అంటే కాదనడు. పైగా ఆయనకు ఇందులో ఉసిరికాయలు ఉన్నాయనే తెలుస్తుంది, కానీ అడుగున బంగారం ఉందని కలలో కూడా ఊహించలేడు. 1 నెల రోజుల్లో నేను తిరిగి రాగానే నేను వెళ్ళి నా జాడీని తెచ్చుకుంటాను. భర్త ఆలోచన సీతమ్మకు కూడా నచ్చింది. రామయ్య ఆ రాత్రే జాడీ అడుగున 1000 బంగారు కాసులు పోసి పైన ఎండిన ఉసిరికాయలను గట్టిగా కూరి తెల్లటి వస్త్రంతో మూతిని గట్టిగా కట్టేశాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య తన పెద్ద పెంకుటింటి వాకిట్లో కూర్చుని ఉన్నాడు. రామయ్య జాడీని పట్టుకుని అక్కడికి వచ్చాడు. రామయ్య, రా. ఏంటి పొద్దున్నే నా ఇంటి మీద పడ్డావు? చేతిలో ఆ జాడీ ఏంటి? ఏమైనా ఆవకాయ పచ్చడి తెచ్చావా? సోమయ్య, నేను సరుకుల కొనుగోలు కోసం 1 నెల రోజులు బొంబాయి వెళ్తున్నాను. నా ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఉంటుంది. నిన్ననే మా పెరటి చెట్టు ఉసిరికాయలు కోసి ఆరబెట్టాం. వాటిని ఇంట్లో ఉంచితే ఎలుకలు, పందికొక్కులు తినేస్తాయి. మీ ఇంట్లో పెద్ద గోదాం ఉంది కదా, ఒక చిన్న మూలన ఈ ఉసిరికాయల జాడీ పెట్టుకోవడానికి చోటిస్తావని తీసుకువచ్చాను. ఓహో, ఉసిరికాయలా? అరెరే పిచ్చి రామయ్య, నీ ఉసిరికాయలను దొంగలు కూడా ఎత్తుకుపోర్లేరా. కానీ నాకెందుకు అభ్యంతరం. ఆ లోపల పాత సరుకుల గది ఉంది, చీకటిగా ఉంటుంది. దాన్ని ఎవరూ తెరవరు. నువ్వే స్వయంగా వెళ్ళి ఆ మూలన ఎక్కడైనా పెట్టుకో. నువ్వు తిరిగి వచ్చాక నీ చేతులతోనే తీసుకువెళ్ళు. చాలా కృతజ్ఞతలు సోమయ్య, మీ రుణం మరవలేను. రామయ్య ఆ జాడీని స్వయంగా తీసుకెళ్లి సోమయ్య గోదాములో ఒక చీకటి మూలన భద్రంగా పెట్టి బొంబాయి ప్రయాణమయ్యాడు. బొంబాయి వెళ్లిన రామయ్యకు అక్కడ ఊహించిన విధంగా ఒక పెద్ద వ్యాపార అవకాశం దొరికింది. 1 నెల రోజుల్లో వద్దామనుకున్నాడు. ఏకంగా 2 ఏళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రామయ్య జాడీ సోమయ్య గోదాములోనే ఉండిపోయింది. అసలు రామయ్య జాడీ ఒకటుందని సోమయ్య పూర్తిగా మర్చిపోయాడు. సోమయ్య ఇంట్లో దీపావళి పండుగ హడావిడి. ఇల్లు శుభ్రం చేస్తున్నారు. సోమయ్య భార్య కాంతమ్మ మూతికి గుడ్డ కట్టుకుని పాత గోదాములో బూజు దులుపుతోంది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఒక మూలన దుమ్ముపట్టి ఉన్న పింగాణి జాడీ మీద పడ్డాయి. ఏమండి, ఒకసారి ఇలా రండి. సోమయ్య అక్కడికి వచ్చాడు. ఏంటే అరుపులు? బూజు దొరకమంటే ఏమైనా లంకె మీద దొరికాయా? లంకె బిందెలో ఎలకల బిందెలో నాకు తెలియదు, కానీ ఈ మూలన ఈ బూజు పట్టిన జాడీ ఏంటండి? ఇది మనది కాదే. మూతికి గట్టిగా గుడ్డ కట్టి ఉంది. అరేరే, అవునే కాంతమ్మా, ఇది మనది కాదు. 2 ఏళ్ల క్రితం నా స్నేహితుడు రామయ్య గారు బొంబాయి వెళ్తూ ఉసిరికాయల జాడీ అని ఇక్కడ పెట్టాడు. వాడు వెళ్ళిన నాటి నుంచి మళ్ళీ ఈ ఊరి ముఖం చూడలేదు. 2 ఏళ్ల క్రితం వెళ్ళినవాడు ఇంకా బతికే ఉంటాడంటారా? పాపం, వాడిపోయినా వాడి ఉసిరికాయలు మాత్రం మన ఇంట్లో ఉండిపోయాయే. తీండి తీండి,
కనీసం ఆ పాత జాడి అయినా కడిగి మనం వాడుకుందాం. లోపల ఉన్న కుళ్ళిన ఉసిరికాయలు పెరట్లో పారబోయండి. సోమయ్య నెమ్మదిగా ఆ జాడీ మీద ఉన్న దుమ్ము తుడిచి ఆ కట్టిన గుడ్డను విప్పాడు. 2 ఏళ్ల పాతవి కావడంతో పైన ఉన్న ఉసిరికాయలన్నీ నల్లగా మారి రాళ్లలా గట్టిపడిపోయి ఉన్నాయి. వాటిని చేత్తో తీసి పక్కన పడేస్తూ ఉండగా సోమయ్య వేళ్లకు అడుగున ఉన్న 1000 బంగారు నాణాలు జిగేల్మని మెరిశాయి. అమ్మ బాబోయ్, కాంతమ్మా, ఇటు చూడవే. కాంతమ్మ ఆ నాణాలను చూసి, దేవుడా, ఇవి బంగారు కాసులు కదూ, 1000కి పైగానే ఉంటాయి. ఉసిరికాయల జాడి అడుగున ఇంత బంగారం ఉందా? ఆ రామయ్యగాడు మహాకంత్రిగాడండి. ఒరే రాముగా, ఎంత తెలివిగా దాచావురా నిధిని. కాంతమ్మా, ఒకవేళ వచ్చినా నా దగ్గర బంగారం దాచినట్టు వాడి దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. వాడు అప్పచెప్పింది ఉసిరికాయలే. ఒకవేళ పంచాయతీకి వెళ్ళినా ఉసిరికాయలు తీసుకోండి అని వాడి ముఖాన కొడతాను. మన అదృష్టం పండింది. వాడికి ఎలాగూ ఆధారాలు లేవు. మీ బుర్ర మామూలుది కాదండి. అయితే వెంటనే ఆ బంగారాన్ని తీసి మన బీరువాలో పడేయండి. ఆగు ఆగు, తొందరపడకు. వాడికి అనుమానం రాకూడదు. ఈ పాత ఉసిరికాయలు పడేసి రేపు సంతలో 10 రూపాయలు పెట్టి ఉసిరికాయలు కొనుక్కొచ్చి ఈ జాడి నిండా పోసి మళ్ళీ యథావిధిగా మూత కట్టేద్దాం. ఎవరైనా చూసినా ఇందులో ఉసిరికాయలే ఉన్నాయనుకుంటారు. సోమయ్య తాను అనుకున్నట్లుగానే ఆ 1000 బంగారు కాసులను తీసి తన బీరువాలో దాచుకున్నాడు. ఆ జాడి నిండా సంతలో దొరికే కొత్త ఉసిరికాయలను పోసి గుడ్డతో కట్టి గోదాములో అదే మూలన పెట్టేశాడు. తాము చేసిన ఈ మోసం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదని వాళ్లు మురిసిపోయారు. ఇది జరిగిన సరిగ్గా 10 రోజులకే రామయ్య ఇంటికి వెళ్లి భార్యను కలుసుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత ఇద్దరూ కన్నీళ్లతో హత్తుకున్నారు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇన్నాళ్ళు? ఒక ఉత్తరం లేదు. మీరు చనిపోయారేమోనని నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నానో తెలుసా? నన్ను క్షమించు సీత. అక్కడ బొంబాయిలో ఒక పెద్ద పని దొరికింది. కానీ కొన్ని సమస్యల వల్ల చిక్కుకుపోయాను. ఇప్పుడు అన్నీ తీరిపోయాయి. సరే, అవన్నీ తర్వాత. ముందు నేను దాచిన ఆ ఉసిరికాయల జాడి భద్రంగా ఉందో లేదో. అది సోమయ్యగాడి గోదాములోనే ఉందండి. వెళ్ళి తీసుకురండి. రామయ్య సంతోషంగా నడుచుకుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య కూర్చుని ఉన్నాడు. రామయ్యను చూడగానే సోమయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వీడు చావలేదా అనుకున్నాడు. ఓరరే రామయ్య, రారా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఎక్కడున్నావురా ఇన్నాళ్ళు? సరేలే, ఆ 2 ఏళ్ల క్రితం నువ్వు పెట్టిన పాడుబడిన ఉసిరికాయల జాడి అలానే మూలన పడి ఉంది. ఎప్పుడెప్పుడు పట్టుకుపోతావా అని చూస్తున్నాను. నీ చేతులతో నువ్వే వెళ్ళి తెచ్చుకో. రామయ్య ఆనందంగా గోదాములోకి వెళ్లి ఆ జాడి తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆతృతగా భార్య సమక్షంలో ఆ జాడి మూత విప్పాడు. పైన ఉన్న ఉసిరికాయలను గబగబా కింద పోశాడు. కాని అడుగున చేతులు పెట్టి వెతుకుతూ ఉంటే అందులో బంగారం లేదు. వట్టి ఉసిరికాయలు మాత్రమే ఉన్నాయి. జాడీని బోర్లించాడు. ఒక్క కాసు కూడా కింద పడలేదు. అయ్యో దేవుడా, నా నిధి, నా 10 ఏళ్ల కష్టం, నా 1000 బంగారు నాణేలు ఏవి? జాడీ నిండా వట్టి ఉసిరికాయలే ఉన్నాయేంటి సీత? ఏవండి, నేను ముందే చెప్పాను ఆ సోమయ్య నమ్మదగినవాడు కాదు అని. వాడు మన బంగారాన్ని కాజేశాడు. ఎంత ధైర్యం వాడికి! నా స్నేహితుడు అనుకుంటే నా కడుపు కొట్టాడా? వాడు ఎంత చూస్తాను. రామయ్య పరిగెత్తుకుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య భోజనం చేస్తున్నాడు. సోమయ్య, నిన్ను నా స్నేహితుడు అనుకున్నానురా. కానీ నువ్వు రాక్షసుడివి. నేను నమ్మి దాచిన నా ఉసిరికాయల జాడీలో 1000 బంగారు దాణాలు దాచాను. ఆ కాసులన్నీ తీసేసి నాకు వట్టి ఉసిరికాయలు ఇస్తావా? నా బంగారం నాకు తిరిగి ఇచ్చేయి. ఏయ్, నోరు అదుపులో పెట్టుకోరాము. ఎవరి మీద దొంగతనం మోపుతున్నావు? నువ్వు నా దగ్గర దాచింది కేవలం ఉసిరికాయల జాడి అని నువ్వే చెప్పావు. ఉసిరికాయల కింద ఎవరైనా బంగారం దాస్తారా? నీకు పిచ్చి పట్టింది. అయినా 2 ఏళ్లు ఉచితంగా గోదావరిలో చోటిస్తే నాకే దొంగతనం అంట కడతావా? నీ 10 రూపాయల ఉసిరికాయలు మాకు అవసరమా రామయ్య? నీ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. ఊరి సర్పంచ్ ధర్మారావు గారి పంచాయతీలోనే నీ గుట్టు తెలుస్తాను. మరుసటి రోజు ఉదయం కృష్ణాపురం రచ్చబండ దగ్గర గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. ఊరి జనం 100ల సంఖ్యలో పోగయ్యారు. సర్పంచ్ ధర్మారావు గారు గంభీరంగా కూర్చున్నారు. ఒకవైపు రామయ్య కన్నీళ్లతో, మరోవైపు సోమయ్య దర్జాగా నిలబడి ఉన్నారు. ఏమయ్యా రామయ్య, ఏంటి నీ ఫిర్యాదు? అయ్యా ధర్మారావు గారు, నేను 2 ఏళ్ల క్రితం బొంబాయి వెళుతూ ఈ ఉసిరికాయల జాడి అడుగున నా 10 ఏళ్ల కష్టం 1000 బంగారు నాణేలు పోసి సోమయ్య గారి గోదాములో దాచాను.
ఇప్పుడు తిరిగి వచ్చి చూస్తే అందులో బంగారం లేదయ్యా. మీరే నాకు న్యాయం చేయాలి. ఏమయ్యా సోమయ్య, రామయ్య చెబుతున్నది నిజమేనా? అన్యాయం సర్పంచ్ గారు. వాడు నా దగ్గర దోచింది కేవలం ఉసిరికాయల జాడి. అందులో బంగారం ఉందని నాకు చెప్పనే లేదు. నేను ఆ గోదాం వైపు 2 ఏళ్లుగా కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు వచ్చిన ఆస్తి లాక్కోవడానికి వాడు ఈ అబద్ధపు కథ అల్లాడు. ఇది పచ్చి కుట్ర. రామయ్య, నువ్వు అందులో బంగారం పెట్టినట్లు ఏమైనా సాక్ష్యం ఉందా? ఎవరైనా చూశారా? ఏమైనా కాగితం మీద రాసుకున్నారా? సాక్ష్యమేమీ లేదయ్యా. నా అంతరాత్మ, వాడి అంతరాత్మ తప్ప ఎవరూ చూడలేదు. నమ్మకంతో దాచాను. నేను మోసపోయాను. సర్పంచ్ ధర్మారావు గారు చాలా బుద్ధిమంతుడు. సోమయ్య ముఖంలో కపటత్వం ఆయనకు అర్థమైంది. సాక్ష్యం లేకపోయినా నిజాన్ని ఎలా రాబట్టాలో ఆయనకు ఒక ఉపాయం తట్టింది. సరే రామయ్య, సాక్ష్యం లేదు కాబట్టి ఎవరినీ తప్పు పట్టలేము. ఒక పని చెయ్యి. నువ్వు చెబుతున్న ఆ ఉసిరికాయల జాడీని ఇప్పుడే దర్బారుకి తీసుకురా. నేను కళ్ళారా చూడాలి. రామయ్య ఇంటికి వెళ్ళి తన ఇంట ఉన్న ఆ జాడీని తెచ్చి సర్పంచ్ ముందు పెట్టాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రామయ్య, నువ్వు ఈ ఉసిరికాయలు 2 ఏళ్ల క్రితం ఇందులో పోసి మూత పెట్టావు కదూ? అవునయ్యా. ఏమయ్యా అప్పారావు, ఆ ఉసిరికాయను కొరికి రుచి చూసి దాని పరిస్థితి ఎలా ఉందో చెప్పు. అప్పారావు ఆ ఉసిరికాయను కొరికి తిన్నాడు. వాడి ముఖంలో ఏదో ఆశ్చర్యం. అయ్యా సర్పంచ్ గారు, ఈ ఉసిరికాయ భలే రుచిగా ఉందండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నాటిది కాదు. ఈ మధ్యనే 2-3 నెలల క్రితం పోసి ఎండబెట్టినట్లు ఎంతో తాజాగా పుల్లగా ఉంది. మీరు కూడా రుచి చూడండి. చెప్పండి, ఇవి 2 ఏళ్ల నాటివా? అవునయ్యా, ఇవి ఈ వారంలో కోసిన తాజా ఉసిరికాయలే. 2 ఏళ్ల క్రితం నాటి ఉసిరికాయలు గాలి చొరబడక నల్లగా రాళ్లలా గట్టిగా మారిపోతాయి. వాటికి పులుపు రుచి ఉండదు. ఇవి ముమ్మాటికి కొత్త ఉసిరికాయలే. ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. అందరికీ విషయం అర్థమైంది. సర్పంచ్ ధర్మారావు గారు ఉగ్ర రూపంతో సోమయ్య వైపు తిరిగారు. ఏమయ్యా సోమయ్య, నువ్వు 2 ఏళ్లుగా ఈ గోదాంలోకి ఆ జాడీ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నావు కదా? మూత అస్సలు తీయలేదన్నావు కదా? మరి 2 ఏళ్ల క్రితం నాటి జాడీలోకి ఈ ఏటి తాజా ఉసిరికాయలు ఎలా వచ్చి చేరాయి సోమయ్య? సోమయ్యకు చెమటలు పట్టాయి. నోట మాట రాలేదు. నువ్వు రామయ్య దాచిన బంగారాన్ని కాజేసి దాన్ని కప్పిపుచ్చడానికి ఆ పాత ఉసిరికాయలను పారబోసి కొత్త ఉసిరికాయలతో నింపావు. నీ దొంగతనం ఈ ఉసిరికాయలే సాక్ష్యంగా నిరూపించాయి. మర్యాదగా 1000 బంగారు కాసులు రామయ్యకి ఇస్తావా? ఉరిశిక్ష విధించి తలారికి అప్పగిచెప్పమంటావా? సోమయ్య బండారం బయటపడింది. వాడు తప్పును కప్పిపుచ్చుకునే దారిలేక పరువు పోతుందన్న భయంతో, అయ్యా, నన్ను క్షమించండి సర్పంచ్ గారు. బంగారం చూడగానే నా బుద్ధి గడ్డితింది. రామయ్య ఎప్పటికీ రాడని అత్యాశపడ్డాను. ఆ కాసులన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడే తెచ్చిస్తాను. సోమయ్య పరుగును వెళ్లి ఆ 1000 బంగారం కాసులను తెచ్చి అందరి ముందు రామయ్య చేతిలో పెట్టాడు. అయ్యా, మీ ధర్మం, మీ సమయస్ఫూర్తి వల్ల 10 ఏళ్ల నా కష్టం నాకు తిరిగి దక్కిందయ్యా. రామయ్య, దేవుడు ఎప్పుడూ ధర్మం పక్షానే ఉంటాడు. కానీ నువ్వు కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఆస్తిని నమ్మకంతో పక్కవాళ్ల ఇంట్లో దాచడం ఎప్పుడూ ప్రమాదమే. ఇకనైనా ఆ బంగారంతో సొంతిల్లు కట్టుకొని 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా బతుకు. బంగారంతో కృష్ణాపురంలోనే ఒక పెద్ద ఇల్లు కట్టుకుని తన వ్యాపారాన్ని పెంచుకుని భార్య సీతమ్మతో సుఖంగా జీవించాడు. సోమయ్య మాత్రం ఊరిలో పరువు పోయి నమ్మకద్రోహిగా మిగిలిపోయాడు. కథా సందేశం: నిజం ఎప్పటికైనా నిలబడుతుంది. ఇతరుల ఆస్తిపై దురాశ పడితే చేసిన మోసం ఏదో ఒక చిన్న ఆధారం ద్వారా బయటపడి తీవ్రమైన అవమానం పాలవక తప్పదు. అలాగే సమస్య ఎంత జటిలమైనదైనా బుద్ధిబలం, సమయస్ఫూర్తి ఉపయోగిస్తే పరిష్కారం దానంతటా అదే దొరుకుతుంది. రామచంద్రపురం గ్రామంలో సూరయ్య అనే ఒక సన్నకారు రైతు ఉండేవాడు. సూరయ్య చాలా కష్టజీవి. ఎండనక వాననక పొలంలో పగలంతా కష్టపడి చెమటోడ్చి పనిచేస్తాడు. కాని ఆయన భార్య సుబ్బలక్ష్మికి ఉన్న ఏకైక మరియు అతిపెద్ద బలహీనత తిండే. సుబ్బలక్ష్మికి విపరీతమైన తిండిపిచ్చి. ఇంట్లో ఏది కనిపించినా ఎంత దొరికినా వదలకుండా తినేస్తూ ఉంటుంది. పొయ్యి మీద కూర ఉడుకుతుంటే సగం కూర గరిటెతో రుచి చూసే పేరుతోనే లాగించేస్తుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. సూరయ్య పొలం నుంచి చెమటలు కక్కుతూ ఆకలితో ఇంటికొచ్చాడు.
వంటగదిలో నుంచి సుబ్బలక్ష్మి తేన్చుకుంటూ బయటకు వచ్చింది. ఏమే సుబ్బలక్ష్మి, ఆకలిగా ఉంది. ఉదయం నుంచి పొలంలో పనిచేసి పేగులు మాడిపోతున్నాయి. ఉదయాన్నే తెచ్చిన నాటుకోడి వండావు కదా, ఆ నాటుకోడి కూర, అన్నం తీసుకురా. కూర వాసనకి ఆకలి ఇంకా పెరుగుతోంది. సుబ్బలక్ష్మి దొంగచూపులు చూసింది. అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి. నేను పెరట్లో గిన్నెలు కడుగుతున్నప్పుడు పక్కింటి పుల్లమ్మ వాళ్ళ పిల్లి వచ్చి కూర మొత్తం తినేసిందండి. నేను చూసేసరికి గిన్నె ఖాళీ. ఏంటి, పిల్లి పాలు తాగుతుంది? అరే, మహా అయితే ఒక కూర ముక్క నోట ఖర్చుకుని పోతుంది. కానీ కుండ నిండా ఉన్న కోడి కూరను అందులో ఉన్న ఎముకలతో సహా పిల్లి ఎలా తింటుంది? నీకు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక పద్ధతి లేదా? నువ్వే ఆబగా మింగేశావు కదూ. అదేంటండి అలా అంటారు? మన ఊరి పిల్లలకు మాంసం అంటే భలే ఇష్టమండి. నేను తినలేదు. సరేనే, పిల్లి కోడి కూర తిన్నది, మరి అన్నం గిన్నె ఎందుకు ఖాళీ అయింది? అదేనండి, కారం కారంగా ఉన్న కోడికూర తిన్నా పిల్లికి మంట పుట్టి వేడి తగ్గటానికి ఆ అన్నం మజ్జిగ కూడా తాగేసిందండి. పాపం మూగజీవి కదా అని నేను ఊరుకున్నాను. నా కర్మ, వీధిలో ఉన్న పిల్లులు నా ఇంట చేరి కోడికూరలు మజ్జిగలు తింటున్నాయా? నీ కడుపు ఒక పెద్ద ధాన్యం బస్తానే. ఉన్నదంతా నువ్వే ఊడ్చేస్తే నేను గాలి పీల్చుకొని బతకాలా అని గుక్కెడు నీళ్లు తాగి మళ్లీ పొలానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం సూరయ్య తన పొలంలో పండిన ఒక పెద్ద అరటిగెలను భుజాన వేసుకుని మోసుకుంటూ ఇంటికి వచ్చాడు. సుబ్బలక్ష్మి, ఇటురా. చూసావా ఎంత పెద్ద అరటిగెల పండిందో? ఎల్లుండి మన ఊరి గుడిలో పండగ ఉంది. అప్పటి వరకు దీన్ని పగ్గాని కట్టి ఉంచు. పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలినవి మనం తిందాం. జాగ్రత్త, దీని వంక కన్నెత్తి కూడా చూడకు. అలాగేనండి, మీరు చెప్పాక నేను ముట్టుకుంటానా? దేవుడి ప్రసాదాన్ని నేను ముందే ఎలా తింటాను? మీరు నిశ్చింతంగా నిద్రపోండి. సూరయ్య రాత్రి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి పగ్గానికి కట్టిన తాడు ఉంది కాని అరటిగెలా లేదు. పక్కన ఒక మూల ఎర్రటి అరటి తొక్కల గుట్ట పడి ఉంది. సుబ్బలక్ష్మి, ఓ సుబ్బలక్ష్మి, నా అరటిగలేదే? రాత్రికి రాత్రే ఏ దొంగ ఎత్తుకుపోయాడు? ఆ అరుపులకు సుబ్బలక్ష్మి ఆవలిస్తూ వచ్చింది. ఏంటి గెల, నువ్వు ఒక్కదానికి రాత్రికి రాత్రి మింగేశావా? మనిషివా, రాక్షసివా, ఏనుగువా నువ్వు? పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టాలని చెప్పానా లేదా? అదేంటండి అలా అరుస్తారు? రాత్రి గాలికి ఆ పళ్ళు బాగా పండిపోయి వాసన వస్తున్నాయి. పండిన పళ్ళకి ఈగలు చేములు పడితే దేవుడికి పనికిరావు కదా. అందుకే నేనే రాత్రికి రాత్రి లేచి మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నింటికీ మనసులోనే నైవేద్యం పెట్టేసి ప్రసాదం కదా పాడైపోయకూడదని నేనే మొత్తం తినేశాను. ఇందులో నా తప్పేముందండి? నా భక్తి తప్ప. నీ భక్తి తగలయ్యా. దేవుడికి మనసులో నైవేద్యం పెట్టేసి గెల పళ్ళు మెక్కేశావా? నీ కడుపులో పడినవి అరగవు. నీకు ఖచ్చితంగా ఏదో ఒక జబ్బు వస్తుంది చూడు అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత పండగ కోసం సూరయ్య సొంత అక్క సీతమ్మ, ఆమె భర్త రామయ్య పక్క ఊరు నుంచి చుట్టపు చూపుగా వచ్చారు. వాళ్ళు వస్తూ వస్తూ తమ వెంట ఒక పెద్ద సంచి నిండా నెయ్యి బూరెలు, సున్నుండలు తీసుకువచ్చారు. తమ్ముడు, బావున్నావరా? నీకిష్టమని నీకోసం మా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో బూరెలు, సున్నుండలు చేయించి తెచ్చానురా. రా బావగారు, లోపలికి రండి. చాలా సంతోషం. ఏమే, ఆ సంచి తీసుకెళ్లి గదిలోని పైన అటక మీద పెట్టు. అవి మా అక్క తెచ్చినవి. నువ్వు వాటి మీద పడకు. అక్కా బావలు వచ్చారు కదా, నేను ఇప్పుడే చెరువుకు వెళ్లి పెద్ద చేపలు పట్టుకొస్తాను. సుబ్బలక్ష్మి ఆ బూరెల సంచిని అటక మీద పెట్టింది. కొద్దిసేపటికి సూరయ్య 2 పెద్ద చేపలను పట్టుకుని వచ్చాడు. సుబ్బలక్ష్మి, ఇదిగో చేపలు. అక్కా బావాళ్ళ కోసం మంచిగా చింతపండు పులుసు పెట్టి ముక్కలు మెత్తగా ఉడికేలా వండు. సుబ్బలక్ష్మి చేపలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళి మట్టి కుండలో చేపల పులుసు ఉడకబెట్టడం మొదలుపెట్టింది. ఆ పులుసు మరుగుతుంటే ఇల్లంతా గుమగుమలాడుతోంది. అప్పుడే ఆమె ఆడపడుచు సీతమ్మ ముచ్చట్లు పెట్టడానికి వంటగదిలోకి వచ్చింది. ఏమేం సుబ్బలక్ష్మి, మట్టి కుండలో కొరమేని చేపల పులుసు వాసన వీధి చివరిదాకా వస్తోందే. వంట భలే చేస్తున్నావులే. రండి వదినగారు, మీకోసమే ఈ పులుసు ఎంతో శ్రద్ధగా వండుతున్నాను. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక ముక్క తిని చూస్తానే అని గరిటెతో ఒక పెద్ద చేప ముక్క తీసుకుని నోట్లో వేసుకుంది. సరిపోయిందా ఉప్పు? కమ్మటి వాసన వస్తోంది. ఉప్పు సరిపోయింది కానీ కారం కొంచెం తక్కువైందేమో అని అనుమానంగా ఉంది.
ఇంకో ముక్క తిని చూస్తే కాని ఖచ్చితంగా తెలీదు అని మరో పెద్ద ముక్క తీసుకుని లాగించేసింది. ఏంటా సుబ్బలక్ష్మి, అప్పుడే 2 ముక్కలు తినేశావు? మాకు మీ ఆయనకి సరిపోతాయా? ఇంకా ముక్కలు చాలా ఉన్నాయి, సరిపోతాయి. కాని ఈ తలకాయ ముక్క ఉడికిందో లేదో అనుమానంగా ఉంది. ఈ తలకాయ ముక్క తిని చూడాల్సిందే అని చేప తలకాయను తీసుకుని చప్పరించేసింది. అమ్మ బాబోయ్, తలకాయ కూడా మింగేశావా? ఆకలి మీద ఉన్నామని చెప్తే మా ముందే లాగించేస్తున్నావేంటే? ఇక కుండలో ఏమున్నాయే? అదేంటి వదిన గారు అలా అంటారు? అయ్యో అయ్యో, వదిన, అసలు ఈ పులుసు ఈ ముక్కలకి పట్టిందో లేదో తెలియదు కదా, అందుకే పక్క ముక్కలు కూడా నేను తినేసి మీకు ఖచ్చితంగా చెప్తానులేండి అని సీతమ్మ కళ్ల ముందే కూర్చుని ముచ్చట్టు చెప్తూనే ఒక్కో సాకు చెప్పుకుంటూ అరగంటలో ఆ కుండలో ఉన్న చేప ముక్కలన్నీ సుబ్బలక్ష్మి ఆబగా తినేసింది. ఓసిని కడుపు కైలాసం కాను, నా కళ్ల ముందే ముక్కలన్నీ నువ్వే తినేస్తే ఊరు నుంచి వచ్చిన మాకు ఉట్టి చింతపండు పులుసు పెడతావా? అయ్యో దేవుడా, నిజంగానే ముక్కలన్నీ అయిపోయాయే వదిన గారు. ఇప్పుడు ఉట్టి పులుసు తీసుకెళ్లి అన్నగారికి పెడితే నన్ను తిడతారు కదా. దానికంటే ఈ పులుసు కూడా నేనే అన్నంలో కలుపుకొని తినేస్తే పక్కింటి పిల్లి వచ్చి కుండతో సహా ఎత్తుకుపోయిందని చెప్తానులేండి, మీరేం కంగారు పడకండి అని మిగిలిన పులుసును కూడా అన్నంలో కలుపుకొని తినేస్తుంది. సీతమ్మకు ప్రాణం పోయినంత పనైంది. అమ్మో, ఈ రాక్షసి ఆకలికి నన్ను కూడా వండుకొని తినేలా ఉంది అని భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీసింది. రాత్రి భోజనాల సమయం అయింది. సూరయ్య, అక్క, బావగారు ఆకుల ముందు కూర్చున్నారు. సీతమ్మ భయంగా కూర్చుంది. సూరయ్య, పొద్దున్నుంచి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మా చెల్లెమ్మ చేసిన చేపల పులుసు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. సుబ్బలక్ష్మి, త్వరగా కూర పట్టుకురా. సుబ్బలక్ష్మి వట్టి చేతులతో కళ్ళు తుడుచుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ బయటకు వచ్చింది. ఏం చెప్పమంటారన్నయ్య, నేను కూర వండి పక్కన పెట్టానో లేదో ఒక పెద్ద పిల్లి వచ్చి ఎత్తుకుపోయిందన్నయ్యా. ఏంటే, పిల్లి కాలుతున్న కుండను ఎత్తుకుపోయిందా? నీ అబద్ధాలకు అంతులేదా? ఉదయం నాటుకోండి పిల్లి తిన్నది, రాత్రి చేపల పులుసును పెద్ద పిల్లి తిన్నది. ఆ పిల్లి నువ్వే కదే రాక్షసి? అవును తమ్ముడు, నా కళ్ళ ముందే ఆ కుండలో ఉన్న చేప ముక్కలన్నీ రుచి చూసే పేరుతో మింగేసింది. సర్లేరా తమ్ముడు, కోపడకు, పచ్చడితో అన్నం తిందాం. సరేగాని మేము తెచ్చిన ఆ నెయ్యి బూరెలు తీసుకునిరా సుబ్బలక్ష్మి, వాటితో కడుపు నింపుకుంటాం. సుబ్బలక్ష్మి ఖాళీ సంచి పట్టుకుని బయటకొచ్చింది. వదిన గారు, ఏమీ అనుకోకండి, మీ అటక మీద పెట్టిన బూరెల సంచిని ఒక రాక్షసి ఎలుక వచ్చి బూరెలను తన నోట కరుచుకుని కలుగులోకి తీసుకుపోయిందండి. ఒక ఎలుక బూరెలు ఎత్తుకుపోవడం ఏంటి? ఆ ఎలుక ఏమైనా ఎద్దు సైజులో ఉందా? సీతమ్మకు, రామయ్యకు ఇక్కడ ఉంటే తమకు కనీసం గంజి కూడా దక్కదని. బావమరిది సూరయ్య, మాకు అర్జెంటు పని గుర్తొచ్చింది. మీ ఆవిడ ఆకలి చూస్తుంటే రేపు మమ్మల్ని కూడా నవిలేసేలా ఉంది. మేము వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. చూసావే, నీ తిండిబోతుతనం వల్ల నా సొంత అక్క ముందు నా పరువు తీశావు. నిన్ను చూసి భయపడి పారిపోయారు. నిన్ను చేసుకున్నందుకు నాకు దరిద్రం పట్టుకుంది అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సూరయ్య బాధగా నడుచుకుంటూ వెళ్లి రచ్చబండ దగ్గర ఉన్న తన ప్రాణ స్నేహితుడు పుల్లయ్యను కలిశాడు. ఏంట్రా సూరయ్య, ముఖం అలా మాడిపోయింది? ఏం చెప్పనురా పుల్లయ్య, నా పెళ్ళం తిండిపోతనం వల్ల నా పరువు బజారున పడింది. ఇంట్లో రేషన్ అంతా దాని పొట్టలోకే పోతుంది. వండిన కోడి కూర, నేను దాచిన అరటిపళ్ళు, మా అక్క తెచ్చిన బూరెలు అన్నీ పిల్లి ఎలుక తిన్నాయని అబద్ధాలు చెప్తూ మొత్తం మింగేస్తుందిరా. దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, నీ పెళ్ళం అస్సలు మారదురా. నేను ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను. మనం ఒక నాటకం ఆడదాం. నాటకమా? ఏంట్రా అది? రేపు మీ ఆవిడ తినే అన్నంలో మన ఊరి నాటు వైద్యుడి దగ్గర తెచ్చిన విరేచనాల మందు గుళికలు కలుపుదాం. అవి తిన్న అరగంటకే భయంకరంగా విరేచనాలు మొదలవుతాయి. నేను వెంటనే వెళ్ళి మన నాటు వైద్యుణ్ణి తీసుకువస్తాను. వాడు నీ భార్య నాడి పట్టుకుని దానికి అడ్డమైనవి తినడం వల్లే ఆ భయంకరమైన రోగం వచ్చిందని భయపెడదాం. ప్రాణభయంతో తిండి పిచ్చి మొత్తం పోతుంది. సూరయ్యకు పుల్లయ్య వేసిన పథకం బాగా నచ్చింది. అలాగే చేద్దరా పుల్లయ్య అని మరుసటి రోజు ఉదయం సూరయ్య మెల్లగా వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గిన్నెలో ఉదయం వండిన పప్పులో విరేచనాల మందు గుళికలు వేసి అనుమానం రాకుండా గరిటెతో బాగా కలిపేశాడు.
ఏమీ ఎరగనివాడిలా పొలానికి బయలుదేరాడు. మధ్యాహ్నం ఆకలితో వచ్చిన సుబ్బలక్ష్మి వంటగదిలోకి వెళ్లి పప్పు గిన్నెను చూసి ఆబగా లాగించేసింది. కరెక్టుగా అరగంటకి సుబ్బలక్ష్మి కడుపులో గుడగుడా శబ్దాలు మొదలయ్యాయి. కడుపులో ఎవరో రంపంతో కోసినట్లుగా నొప్పి మొదలైంది. అమ్మ బాబోయ్, నా కడుపులో ఏదో పేలిపోతుంది, అబ్బా తట్టుకోలేకపోతున్నాను అని పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళింది. అలా ఒక 10 సార్లు పెరట్లోకి వెళ్లి వచ్చేసరికి సుబ్బలక్ష్మి ముఖం పాలిపోయింది. కాళ్లలో సత్తువ మొత్తం పోయింది. అప్పుడే సూరయ్య మరియు పుల్లయ్య గుడిసెలోకి వచ్చారు. ఏమే సుబ్బలక్ష్మి, ఏమైంది? నీ ముఖం అంతా పీక్కుపోయింది. అయ్యో ఏమండి, నిలబడలేకపోతున్నాను, నా ప్రాణం పోయేలా ఉంది, రక్షించండి. అరరే వదిన గారి పరిస్థితి బాగోలేదే. ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ నాటు వైద్యుడు సోమనాథం గారిని వెంట పెట్టుకు వస్తాను. ఆయనైతేనే దీనికి మందు ఇవ్వగలరు. నువ్వు ధైర్యంగా ఉండు వదినమ్మా అని పుల్లయ్య వెంటనే అక్కడి నుండి పరుగు తీశాడు. కొద్దిసేపటికి పుల్లయ్య నాటు వైద్యుడు సోమనాథంను తీసుకుని గుడిసెలోకి వచ్చాడు. సోమనాథం సుబ్బలక్ష్మి నాడి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిని వదిలేశాడు. అమ్మ బాబోయ్, ఏంటమ్మా నీ నాడి ఇలా పెరిగిపోతుంది? శివశివ, నీకు ఎంత ఘోరమైన జబ్బు వచ్చింది తల్లి? ఏ ఏమైంది? నాకేం జబ్బు వచ్చింది? తల్లి, నువ్వు అడ్డమైనవి పరిమితికి మించి అతిగా తినడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీ కడుపులో పేగులు మొత్తం పాడైపోయాయి. అమ్మో, ఇప్పుడు దానికి మందు లేదా బాబూ? నేను బతుకుతానా? మందు ఉందమ్మా. నేను ఇప్పుడే నా సంచిలో నుంచి ఒక చేదు కషాయం ఇస్తాను. అది తాగితే ఆ విరేచనాలు ఆగుతాయి. కానీ ఒక కఠినమైన నియమం ఉంది. అది పాటిస్తేనే నువ్వు బతుకుతావు. ఏమిటా నియమం సోమనాథం గారు? నువ్వు ఇలాగే తింటే మరో వారం రోజుల్లో చనిపోతావు. ఇక నుంచి తిండి తగ్గిస్తేనే నువ్వు బతుకుతావు. పరిమితికి మించి ఏమైనా తిన్నా నీ ప్రాణాలు దక్కవు. ఇది ఖాయం. ఆ మాట వినగానే సుబ్బలక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. నాకు బతకాలనుంది, మీరు చెప్పినట్టే చేస్తాను, నేనింకెప్పుడూ ఎక్కువ తినను అని ఏడుస్తుంది. ఏడుపు ఆపుతావా లేదా? నీ చావుకొచ్చిన తిండి అవ్వాలే కదే ఈ పరిస్థితి వచ్చింది. సోమనాథం తన సంచిలో నుంచి ఒక నల్లటి పొడి తీసి దాన్ని వేడి నీళ్లలో కలిపి ఒక పెద్ద గ్లాసు నిండా ఇచ్చాడు. ఆ కషాయం తాగిన తర్వాత కొంత ఉపశమనం కలుగుతుంది. అప్పటినుంచి అలా ఆ 3 రోజులు ప్రాణభయంతో సుబ్బలక్ష్మి ఏమీ తినలేదు. తిండి లేకుండా ఉన్నప్పుడే ఆమెకు అసలైన జ్ఞానోదయం అయింది. తాను ఇన్నాళ్ళు తన భర్తను, చుట్టాలను ఎంతగా కష్టపెట్టిందో ఆమెకు అర్థమైంది. నన్ను క్షమించండి, నా తిండి పిచ్చి వల్ల మీ పరువు బజార్న పడింది. చివరకు నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాను. ఇక ఎన్నడూ ఆశ కొద్దీ అతిగా తినను. చూడు సుబ్బలక్ష్మి, దేవుడు మనకు పొట్ట ఇచ్చింది ప్రాణం నిలుపుకోవడానికి. తిండి బతకడానికి తినాలి, కానీ తినడానికే బతకకూడదు. మన కష్టానికి తగినంత తింటే అది ఆరోగ్యం. ఆశ కొద్దీ మింగితే అది రోగం. సుబ్బలక్ష్మి అవునని తలూపింది. ఆ రోజు నుంచి ఆమె తన తిండి అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సూరయ్యకు సమయానికి వేడివేడిగా వండి పెట్టేది. తాను మితంగా తినేది. సూరయ్య ఇల్లు మళ్లీ ప్రశాంతంగా, ఆనందంగా మారి